వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ అనేది డిస్కస్ చేద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్, న్యూ ఎడిషన్ అండ్ కరెంట్ అథమెటిక్ క్లాసెస్ అని చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. ఆర్ఎస్ఆర్ న్యూ ఎడిషన్ లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 11th క్వశ్చన్ నుండి చూడండి. ది రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ ఏ కార్, ఏ ట్రైన్ అండ్ ఏ బస్. A car, a train and bus is 5:9:4. The average speed of the car, the bus and train is 72 kilometers per hour. What is the average speed of car and train together? ఒక కారు, ఒక రైలు మరియు బస్సు వేగాల నిష్పత్తిలో ఇచ్చాడండి. 5:9:4. కారు, బస్సు మరియు రైళ్ల సగటు వేగం చూసుకున్నట్లయితే 72 కిలోమీటర్ పర్ అవర్. కారు మరియు రైలు కలిసి సగటు వేగం ఎంత అడిగాడండి. ఇక్కడ చూడండి, మనకి నిష్పత్తి ఏమి ఇచ్చాడండి, 5:9:4 అండి. ఇదేంటంటే కార్ అండి, ఇది ట్రైన్, ఇది బస్ అండి. ఈ మూడింటి యొక్క యావరేజ్ ఇచ్చాడు కాబట్టి మూడింటి యొక్క యావరేజ్ చూడండి, 5 + 9 + 4 ఎంత అవుతుందండి, 18 అవుతుందండి. యావరేజ్ అనగానే మనకి ఏమవుతుందండి, 18/3 అంటే 6 అవుతుందండి. అంటే 6 ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే 72 కిలోమీటర్ పర్ అవర్ అండి. 72 కిలోమీటర్ పర్ అవర్. మనకి ఏమడిగాడండి, కారు రైలు యొక్క సగటు వేగం అన్నాడండి. కారు రైలు సగటు వేగం చూడండి, 5 + 9 అంటే 14 అవుతుంది. 14/2 ఎందుకంటే 2 అడిగాడు. ఇక్కడ ఇంతకుముందు 3 కాబట్టి 3 వేసాం యావరేజ్. ఇక 2 కాబట్టి ఏమవుతుందంటే 7 అవుతుందండి. 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6 ఈజ్ ఈక్వల్ టు 42 కిలోమీటర్ పర్ అవర్ అయినట్లయితే 7 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 6 × 12 చేస్తే ఇది అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా 7 × 12 చేయండి. 12 7 ఎంత అంటే 84 కాబట్టి 84 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. 84 కిలోమీటర్ పర్ అవర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా దీన్ని ఇలా రాసుకోవచ్చు అండి, 5x 9x 4x అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీనికి యావరేజ్ కడితే 5x + 9x + 4x = 18x అవుతుందండి. 18x/3 అనమాట. ఎందుకంటే యావరేజ్ అంటే 3 కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మొత్తం ఇక్కడ మూడింటి యొక్క వేగాలు కలుపుతున్నాం కాబట్టి 3 వేగాలు బై 3 అవుతుంది అనమాట. ఇక్కడ 2 వేగాలు బై 2. ఇక్కడ ఎక్స్ నేను అనుకోకుండా చేశాను, ఎక్స్ అనుకుని కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఏ కార్ ట్రావెల్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 65 km/h and reaches its destination in 8 hours. Car B travels at the speed of 70 km/h and reaches its destination in 4 hours. What is the ratio of the distance covered by a car A and car B respectively అని ఇచ్చాడండి. కారు ఏ గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 8 గంటల్లో గమ్యాన్ని చేరుకుంటుందండి. కారు బి గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 4 గంటల్లో గమ్యాన్ని చేరుకుంటుందంట. కారు ఏ మరియు కారు బి ద్వారా ప్రయాణించిన దూరం యొక్క నిష్పత్తి ఎంత అని అడిగాడండి. దూరం యొక్క నిష్పత్తి రెండింటికి కూడా దూరం కనుక్కోవాలండి. దూరం ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం అండి. దూరం ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. చూసుకోండి, ఇది డిటిఎస్ కదా, డిటిఎస్. మనకు డిస్టెన్స్ కావాలి కాబట్టి టీ ఇంటూ ఎస్ అవుతుంది, ఎస్ ఇంటూ టీ అవుతుంది. రెండు వేరువేరుగా కావాలి కాబట్టి ఇది కార్ ఏ తీసుకున్నానండి, ఇక్కడ కార్ బి తీసుకున్నానండి. రెండింటికి మనం ఏం కనుక్కోవాలి, నిష్పత్తి కనుక్కోవాలి. దేనికంటే దూరం యొక్క నిష్పత్తి కనుక్కోవాలి. ఓకేనా, దూరం యొక్క నిష్పత్తి కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, మనకి కార్ ఏ యొక్క మనకి ఎస్ ఇంటూ టీ కదా, దూరం కావాలని ఎస్ ఇంటూ టీ. కార్ ఏ యొక్క వేగం చూసుకున్నట్లయితే 65 అండి. 65 ఇంటూ కారు యొక్క టైం అంటే ఎంత టైం ప్రయాణించిందండి, 8 అనమాట, 8 అవర్స్. ఈస్టు ఇక్కడ కార్ బి యొక్క వేగం చూసుకున్నట్లయితే 70 అండి. ఎన్ని గంటలు ప్రయాణించిందండి, 4 గంటలు ప్రయాణించింది కాబట్టి ఇంటూ 4 అనమాట. ఇప్పుడు రెండింటికి మనం నిష్పత్తి కనుక్కోవాలి. 4 1s 4 2s అండి. 5 తో చూసుకున్నట్లయితే 5 13s అండి. 5 తో చూసుకున్నట్లయితే 5 14s అండి. 2 1s 2 2s అనమాట. సరే 2 7s, సారీ 2 1s 2 7s. కాబట్టి ఏమైందండి, ఇక్కడ 13 మిగిలిందండి, ఇక్కడ 7 మిగిలిందండి. కాబట్టి 13:7 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 13:7 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 అండి. ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ బస్ The average speed of bus is 1/3 of the speed of a train. The train covers 1,125 kilometers in 15 hours.
హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద బస్ కవర్ ఇన్ 36 మినిట్స్ అని ఇచ్చాడండి. చూడండి, ఒక బస్సు యొక్క సగటు వేగము రైలు వేగం యొక్క మూడింట ఒక వంతు అండి. అంటే రైలు వేగంలో మూడింట ఒక వంతు. రైలు యొక్క వేగం మనం కనుక్కోవాలని అర్థం. రైలు 15 గంటల్లో 1125 కిలోమీటర్లు ప్రయాణించగలదండి. 36 నిమిషాల్లో బస్సు ఎంత దూరం వెళ్ళగలదని అడుగుతుంది. దీన్ని పక్కన పెట్టండి. రైలు యొక్క వేగం కనుక్కోండి. ఇది టైం ఇచ్చాడండి. ఇంకేమి ఇచ్చాడంటే డిస్టెన్స్ ఇచ్చాడండి. మనకి ట్రైన్ యొక్క స్పీడ్ కావాలనుకుంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డి/టి అండి. ఎస్ అంటే ఇక్కడ ఎంత అండి? డి అంటే ఎంత అంటే 1125 అనమాట బై 15. 15 తో డివిజన్ చేసండి. 15 తో చూసుకున్నట్లయితే 15 సెవెన్స్ చూడండి. 15 సెవెన్స్ ఎంత అండి? 105 అండి. ఇంకా మనకి ఎంత ఉంటుంది? 75 ఉంటుంది కాబట్టి 15 ఫైవ్స్ అండి. ఓకేనా? 15 వన్స్ ఎంత? 15 సెవెన్స్ ఎంత అంటే 105 అండి. ఇంకా 7 మిగులుతుంది అనమాట. 75 ఉందంటే 15 ఫైవ్స్ అంటే 75 కిలోమీటర్ పర్ అవర్ అండి. ఏదంటే ట్రైన్ యొక్క స్పీడ్ మనకి. బస్సు యొక్క స్పీడ్ కావాలనుకోండి. బస్సు యొక్క స్పీడ్ ఏమి ఇచ్చాడండి? బస్సు యొక్క స్పీడ్ ఏమన్నాడంటే ట్రైన్ స్పీడ్ లో ఏమన్నాడు చూడండి. ఇక్కడ ఏమన్నాడు 1/3 అని ఇచ్చాడండి. అంటే రైలు వేగం యొక్క మూడింట ఒక వంతు ఏదంటే బస్సు యొక్క వేగం అండి. మూడింట ఒక వంతు అంటే 1/3 వంతు కనుక్కోవాలన్నమాట. అంటే 75 ఇంటూ 1/3 అండి. అంటే ఎంత అవుతుందంటే 25 కిలోమీటర్ పర్ అవర్ అవుతుందండి. 25 కిలోమీటర్ పర్ అవర్. మనకి ఏం కావాలంటే 36 నిమిషాల్లో బస్సు ఎంత దూరం వెళ్ళగలదు అంటే డి కావాలండి. ఇది టైం అనమాట అది. అంటే డి కావాలంటే డి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఎస్ ఇంటూ టీ కాబట్టి బస్ యొక్క స్పీడ్ ఎంత అంటే 25 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ టైం ఎంత అంటే 36 నిమిషాలు ఇచ్చాడండి. పర్ అవర్ లో ఉండాలి కాబట్టి మన నిమిషాల్లో ఉన్నది గంటల్లో మార్చుకోవడం కోసం ఏం చేయాలంటే ఇప్పుడు 60 చేసుకున్నామండి. ఎందుకు 60 చేస్తామండి? ఒక గంట ఈజ్ ఈక్వల్ టు 60 నిమిషాలు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు చూడండి 25తో 5తో చూసుకున్నట్లయితే 5 5 అంటే 5తో 5 12 అండి. 12తో 12 ఒకట్ల 12 మూడులు అండి. అంటే 3 వచ్చింది. 12 త్రీస్ అనమాట. 5 ఇంటూ 3 అంటే ఏమొస్తుందండి? 15 వస్తుంది. కాబట్టి 15 కిలోమీటర్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే బస్సు అనేది 36 నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణించగలదు అంటే అంత దూరం ప్రయాణించగలదండి. మనకి 15 కిలోమీటర్లు ప్రయాణించగలదండి. 15 కిలోమీటర్ల ఆప్షన్ లో లేదు కాబట్టి మనకి ఏమవుతుందంటే నన్ ఆఫ్ దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నన్ ఆఫ్ దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14 అండి. ది మైలేజ్ ఆఫ్ ఏ మోటార్ బైక్ ఏ అండ్ ఏ మోటార్ బైక్ బి ఈజ్ 42 కిలోమీటర్ పర్ లీటర్ అండ్ 52 కిలోమీటర్ పర్ లీటర్ అండి రెస్పెక్టివ్లీ. మోటార్ బైక్ ఏ కవర్డ్ 294 kilometers and motor bike B covered 208 kilometers. If the cost of 1 liter of petrol is 48 rupees, how much amount would be spent on petrol to cover the total distance by both the motorbikes together? ఒక మోటార్ బైక్ ఏ మరియు మోటార్ బైక్ బి యొక్క మైలేజ్ వరుసగా లీటర్కు 42 కిలోమీటర్లు మరియు లీటర్కు 52 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుందండి. మోటార్ బైక్ ఏ 294 కిలోమీటర్లు, మోటార్ బైక్ బి 208 కిలోమీటర్లు కవర్ చేసిందండి. ఒక లీటర్ పెట్రోల్ ధర చూసుకున్నట్లయితే 48 రూపాయలు అయితే మోటార్ బైక్ల ద్వారా మొత్తం దూరాన్ని కవర్ చేయడానికి పెట్రోల్ కు ఎంత మొత్తం ఖర్చు అవుతుందో మనకు కావాలండి. ఇది మోటార్ బైక్ ఏ అండి. ఇది మోటార్ బైక్ బి అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మోటార్ బైక్ యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే 42 కిలోమీటర్ పర్ లీటర్ అండి. కిలోమీటర్ పర్ లీటర్ ఎల్టీ అని రాసేద్దాం. మోటార్ బైక్ బి యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే 52 కిలోమీటర్ పర్ లీటర్ అండి. ఓకేనండి. మరి మోటార్ బైక్ ఏ ఎంత ట్రావెల్ చేసిందండి? 294 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందండి. మోటార్ బైక్ బి అనేది 208 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందండి. మరి ఎన్ని లీటర్ల పెట్రోల్ అవుతుంది మనకి? పెట్రోల్ లీటర్స్ లో కావాలి కాబట్టి ఎన్ని లీటర్ల పెట్రోల్ అవుతుందో మనం తెలుసుకోవాలనుకుంటే ఎన్ని లీటర్ల పెట్రోల్ అవసరం? పెట్రోల్ అనేది ఎన్ని లీటర్లు అవసరం మనకు కనుక్కోవాలంటే ఏం చేయాలండి? మొత్తం 294 కిలోమీటర్స్ వెళ్ళిందండి. అలాంటిది మైలేజ్ ఎలా వస్తుందండి? 42 కిలోమీటర్ పర్ లీటర్ కాబట్టి 42 చేసినట్లయితే మనకి ఎన్ని లీటర్లు కన్జ్యూమ్ అవుతుందో మనకు తెలుస్తుందండి. అంటే ఎన్ని లీటర్లు వాడకం జరుగుతుందో తెలుస్తుందనమాట. 42తో దీన్ని డివిజన్ చేయండి. అలాగే ఇక్కడ కూడా మనకు కావాలంటే ఏమవుతుందంటే 208/52 అవుతుంది. ఎందుకంటే దీని మైలేజ్ 52 కాబట్టి. ఈ 2 డివిజన్ చేయండి. చేస్తే మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందనమాట. ఇక్కడ మీరు 42 టేబుల్‌తో మనం డివిజన్ చేసినట్లయితే ఇక్కడ మనకు చూడండి, సింపుల్‌గా చేద్దాము. లేదా మీకు ఏ టేబుల్ వచ్చో ఆ టేబుల్‌తో ప్లాన్ చేయండి. ఏ టేబుల్‌తో చేస్తారండి ఇక్కడ?
ఇది మనకి 6 టేబుల్‌తో పోతుంది. 7 టేబుల్‌తో పోతుంది. 7 టేబుల్‌తో కట్ చేయండి. 7తో 7 6 అండి. 7తో 7 4 28 14 ఉంటుంది కదా! 7 2 అండి. 6తో చూసుకున్నట్లయితే 6 1 6 7 అనమాట. అంటే ఏమొచ్చిందంటే 7 లీటర్స్ అవుతుందన్నమాట. అంటే బైక్ ఏకి 7 లీటర్స్ పెట్రోల్ అవుతుందండి. బైక్ బికి ఎంత అవుతుందో చూడండి ఇక్కడ 52 ఉందండి. 52 అనేది మనకి ఏ టేబుల్‌తో పోతుందండి? 13 టేబుల్‌తో పోతుందండి. 13తో చూసుకున్నట్లయితే 13 ఫోర్త్ అండి. 13తో 13 1 13 ఇంకా మనకి 78 ఉంటుంది. 36 అండి. 4తో 4 1 4 4 కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 4 లీటర్స్ కన్జ్యూమ్ అవుతుందన్నమాట. మొత్తం కలిపి ఎంత అవుతుందండి? 7 ప్లస్ 4 అంటే 11 లీటర్స్ అవుతుందండి. ఒక లీటర్ కాస్ట్ ఎంతండి? 48 రూపీస్ కాబట్టి మొత్తం మనకు ఖర్చు చూసుకున్నట్లయితే 11 ఇంటూ 48 అండి. 11 ఇంటూ 48 ఏమవుతుందండి? చివర 8 వచ్చేసింది. చివర 8 ఏదైతే ఉందో అదే మనం ఆన్సర్‌లో పెట్టేయొచ్చు. లేదా ఇక్కడ 4 ప్లస్ 8 అంటే మనకెంత 12 అవుతుంది కాబట్టి 2, 5 అంటే 5-8 అంటే 528 రూపీస్ అని అర్థం అండి. 528 రూపీస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. 528 రూపీస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చన్నమాట. ఓకేనండి. 7 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 11 లీటర్స్ అయినట్లయితే 11 ఇంటూ 48 ఈజ్ ఈక్వల్ టు 528 రూపీస్. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. చూసుకోండి ఏ విధంగా చేసామనేది. మనకి చూసుకున్నట్లయితే 1 లీటర్ మైలేజ్ ఎంత ఇస్తుందండి? 42 కిలోమీటర్లు ఇస్తుందండి. అలాంటిది 294 కిలోమీటర్లు వెళ్ళిందంటే ఎన్ని లీటర్లు కన్జ్యూమ్ అవుతుందంటే 7 లీటర్స్ అవుతుందన్నమాట. అనే మోటార్ బైక్ చూసుకున్నట్లయితే 1 లీటర్‌కి 52 కిలోమీటర్లు వస్తుంది కాబట్టి 208 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే ఎన్ని లీటర్లు పెట్రోల్ అవసరం అవుద్దంటే 4 లీటర్లు పెట్రోల్ అవసరం అవుతుందన్నమాట. 7+4 అంటే 11 లీటర్ల పెట్రోల్ అవసరము. కాబట్టి 11 ఇంటూ 48 ఎందుకు 48 చేసామంటే లీటర్ పెట్రోల్ ధర ఎంత అంటే రూ. 48 ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి మనం కౌంట్ చేసామన్నమాట. ఓకేనండి. 528 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ 11 రాగానే 11 టేబుల్‌తో ఏదైతే క్యాన్సెల్ అవుతుందో అదే మన ఆన్సర్ పెట్టేయొచ్చు. 11 టేబుల్‌తో ఇదే పోతుందంటే ఇది ఆన్సర్ పెట్టేయొచ్చనమాట. ఓకేనండి. ఇది కూడా ఒక రకమైన టెక్నిక్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 15 అండి. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఢిల్లీ అట్ 4:10 పీఎం అండ్ రీచెస్ ఆల్గర్ at 7:25 p.m. The average speed of the train is 40 km per hour. What is the distance from Delhi to Algar? అలీగర్. ఓకే. ఒక రైలు సాయంత్రం 4:10 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరి రాత్రి 7:25 గంటలకు అలీగర్ చేరుకుంటుందండి. రైలు సగటు వేగము గంటకు 40 కిలోమీటర్లయినట్లయితే ఢిల్లీ నుండి అలీగర్ వరకు ఎంత సమయం అంటే ఎంత దూరం అని అడుగుతున్నాడండి. ఓకేనండి. అంటే డి కనుక్కోవాలనమాట. డి కనుక్కోవాలంటే డి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా ఎస్ ఇంటూ టీ అండి. స్పీడ్ ఇంటూ టైమ్ కాబట్టి మనకి స్పీడ్ తెలుసండి ఎంతంటే 40 కిలోమీటర్స్ పర్ అవర్. కానీ టైమ్ తెలీదు కాబట్టి టైమ్ కనుక్కోవాలండి. ఇక్కడ సాయంత్రం 4:10 గంటల నుంచి ఒక రైలు చూడండి. సాయంత్రం 4:10 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరి రాత్రి 7:25 గంటలకు అలీగఢ్ చేరుకుంటుందండి. అంటే ఎన్ని గంటలు ట్రావెల్ చేసిందో మీకు తెలుసుకోవాలి మరి. ఎన్ని గంటలు ట్రావెల్ చేసిందంటే టైమ్ కావాలి కాబట్టి టైమ్ ఈజ్ ఈక్వల్ టు 7:25 అండి. రాత్రి 7:25 సాయంత్రం 4 గంటలు. 2 కూడా మన పీఎంఏ చూడండి. 2 కూడా పీఎంఏ కూడా డైరెక్ట్‌గా మైనస్ చేసేయండి. 4:10 మైనస్ చేయండి ఎంతొస్తుందండి? ఇక్కడ 1 5 నుంచి 0 మైనస్ చేసి 5 అంటే 2 నుంచి 1 మైనస్ చేసి 1 అండి. 7 నుంచి 4 మైనస్ చేసి 3 అనమాట. అంటే ఎగ్జాక్ట్‌గా మనం మైనస్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మైనస్ చేసుకోవచ్చు. ఒకవేళ మైనస్ చేయడానికి అవకాశం లేనప్పుడు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 10 ఇక్కడ 25 ఉందనుకోండి. అంటే 10, 25 ఉందనుకో అప్పుడు మనం మైనస్ చేయలేం కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ బారోయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బారోయింగ్ చేసుకున్నప్పుడు మాత్రము ఇక్కడ నుంచి 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 వస్తుందండి. మరి ఇక్కడ 10 అప్ ఎళ్తది అలాంటివన్నీ ప్లాన్ చేయకండి. 10 కాదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి అప్ ఎంత ఎళ్తుందంటే 60 ఎళ్తుందండి. ఎందుకంటే 1 అవరు ఇది మినిట్లనమాట. ఇది అవర్స్‌లో ఉంది. ఇది మినిట్‌లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ అవర్ ఎళ్ళిందంటే ఏమవుద్దంటే 60 మినిట్స్ అవుతుందండి. ఇక్కడ ప్లస్ 60 అవుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ ప్రాబ్లమ్ ఏం లేదులెండి. మనం చెప్తున్నాం ఇక్కడ. ఓకేనండి. ఇప్పుడు దీన్ని మనం అవర్స్‌లో మార్చినట్లయితే ఏమవుద్దండి 3 గంటలు ప్లస్ 15 నిమిషాలండి. 15 నిమిషాలని 15/60 అని రాసుకోవచ్చండి. దీన్నే 15 ఒకటా 15 నాలుగులు కాబట్టి ఏం రాసుకోవచ్చంటే 3/1/4 గంటలని రాయొచ్చండి. దీన్నే 3 నాలుగుల 12 అంటే 3 4 జా 12 ప్లస్ 1 అంటే 13 అవుతుందండి. 13/4 అవర్స్ అని రాసుకోవచ్చండి. ఓకేనండి. అంటే మనకు టైమ్ తెలిసిపోయిందండి. స్పీడ్ ఇంటూ టైమ్ చేసేయండి. స్పీడ్ ఎంతండి 40 కిలోమీటర్స్ పర్ అవర్ కాబట్టి 40 ఇంటూ టైమ్ ఎంతండి 13 అండి. 13/4 అనమాట. 4తో 4 వన్స్ 4 టెన్స్ కాబట్టి 10 ఇంటూ 13 ఏమవుతుందంటే 130 అవుతుందండి. 130 కిలోమీటర్స్ అంటే ఢిల్లీ నుండి అలీగఢ్ వరకు మనకి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 130 కిలోమీటర్స్ అవుతుందండి. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే. ఇదండి. ఓకేనా? మైనస్ చేసినప్పుడు మాత్రం కరెక్ట్‌గా చూసుకోండి. ఇక్కడ ఇలాగ ఉందనుకోండి 7, 10
425 ఉందనుకోండి. ఇక్కడ లేదు కానీ నేను చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు మైనస్ చేయాలనుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 10 నుంచి 25 మైనస్ చేయలేం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ బారోయింగ్ అవుతుందండి. బారోయింగ్ అయినప్పుడు ఇక్కడ 7 ఉన్నది కాస్త ఏమైపోతుందంటే 6గా మారిపోతుందండి. 1 అవర్ ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి 60 అవుతుందన్నమాట. 60 + 10 అంటే 70 అన్నమాట. 70 నుంచి 25 మైనస్ చేయాలి. 70 నుంచి 25 మైనస్ చేయాలంటే 10 నుంచి 5 మైనస్ చేస్తే 5 అండి. ఇంకా మనకి ఇక్కడ ఏముంటుంది 6 ఉంటుందన్నమాట. 6 నుంచి 2 మైనస్ చేస్తే 4 అండి. అంటే 45 అవుతుంది. ఇక్కడ 6 ఉందండి. 6 - 4 అంటే 2 అన్నమాట. అంటే 2 అవర్స్ 45 మినిట్స్ అని అర్థం. ఓకేనా? ఇలా మైనస్ చేయాలండి. ఎప్పుడు కూడాను 10 బారోయింగ్ అని అలవాటు కాబట్టి 10 తీసుకున్నారనుకోండి తప్పైపోతుందన్నమాట. ఇక్కడ నుంచి అవర్స్ నుంచి మినిట్‌కి మనం బారోయింగ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఏమవుతుందంటే 60 మినిట్స్ అనేది బారోయింగ్ వెళ్తుంది. అంటే అప్పుగా వెళ్తుందన్నమాట. ఓకే. అది మరి కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 16 అండి. ఏ ఈజ్ 10 మైల్స్ వెస్ట్ ఆఫ్ బి, సి ఈజ్ 30 మైల్స్ నార్త్ ఆఫ్ బి, డి ఈజ్ 20 మైల్స్ ఈస్ట్ ఆఫ్ సి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ అని ఇచ్చాడండి. ఏ బికి 10 మైలు పశ్చిమాన ఉందండి. ఏ బికి 10 మైలు పశ్చిమాన ఉంది. సి బికి 30 మైలు ఉత్తరాన ఉంది. డి సికి 20 మైళ్ళ తూర్పున ఉందండి. అయితే డి మరియు ఏల మధ్య దూరం ఎంత అడుగుతున్నాడండి. ఏ అనేది చూడండి బికి 10 మైళ్ళు పశ్చిమాన ఉందండి. ఎప్పుడు కూడా ఇక్కడ మనం మ్యాప్ వేసేటప్పుడు మాత్రం సింపుల్ ఇక్కడ ముందు రాసుకోండి ఇది. ఇది పైన నార్త్, కింద సౌత్ అండి. ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అన్నమాట. దీన్ని తీసుకోండి. ఇప్పుడు ఏమన్నాడండి ఏ బికి పశ్చిమాన 10 మైళ్ళు ఉందండి. అంటే బి ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి పశ్చిమాన ఇలా ఉందన్నమాట 10 మైళ్ళు. అంటే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుందన్నమాట. వెస్ట్‌కి వెళ్ళింది లేదండి. వెస్ట్‌కి వెళ్ళింది ఎంతంటే 10 మైళ్ళు దూరంలో ఉందండి. ఎం అని పెట్టానంటే మైళ్ళు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మీటర్లు అక్కడ లేవు కూడా ప్రాబ్లమ్ లేదు. సి బికి ఉత్తరాన, బికి ఉత్తరాన అంటే పైకండి. పైకి ఎంత ఉందంటే 30 మైళ్ళ దూరంలో ఉందండి. ఇక్కడ ఎక్కడో సి ఉందన్నమాట. ఈ సి డిస్టెన్స్ ఎంత అంటే 30 మైళ్ళండి. ఓకే. నెక్స్ట్ డి సికి 20 మైళ్ళు తూర్పున ఉందండి. తూర్పు అంటే ఇటే కదండీ. అంటే 20 మైళ్ళ దూరంలో ఉందండి. 20 మైళ్ళు. ఎవరండి డి. అయినట్లు ఏమన్నాడంటే డి మరియు ఏల మధ్య దూరం ఎంత అడుగుతున్నాడంటే ఈ మధ్య దూరం కావాలండి. ఇక్కడ నేను గీసి చూపిస్తాను చూడండి. ఎవరికి డికి, ఏకి మధ్య దూరం కావాలి. ఈ డిస్టెన్స్ కావాలండి. మరి డిస్టెన్స్ ఎంత అవుతుందో చూడండి ఇక్కడ. ఇక్కడ కనుక్కోవాలంటే మనము థీరమ్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. మరి ఆ థీరమ్ ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఇటువంటి క్వెషన్స్ అనేవి ఆల్రెడీ మనము రీజనింగ్‌లో డైరెక్షన్ సంబంధించిన క్వెషన్‌లో చెప్పడం జరిగింది. ఆ విధంగా చేయండి. ఇక్కడ పైథాగరస్ థీరమ్స్ అప్లై చేయండి. పైథాగరస్ థియరమ్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఏదో మళ్ళీ వేరే పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి. పాయింట్ పి అనుకున్నాం అనుకోండి. ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. దెన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ డిస్టెన్స్ కావాలంటే ఇది కావాలి, ఇది కావాలండి. ఇక్కడ మనకి చిన్న ముక్క ఇవ్వలేదండి. మొత్తం ఇచ్చాడు మనకి. కాబట్టి కనుక్కోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే సింపుల్‌గా దీన్ని ఎక్స్‌టెన్షన్ చేసుకొనుండండి ఇలాగా. ఇలా ఎక్స్‌టెన్షన్ చేసుకున్నానన్నమాట. ఇలా బ్లాక్ లైన్స్‌తో ఎక్స్‌టెండ్ చేశాను చూడండి. ఇది ఇక్కడ వరకు. అంటే ఈ పాయింట్ ఇక్కడని పెట్టుకోకుండా ఇక్కడ సెట్ చేసుకున్నానండి. సెట్ చేసుకుంటే చూడండి ఇది ఇక్కడ నుంచి సి నుంచి డి వరకు 20 మైళ్ళు అయినట్లయితే బి నుంచి పి వరకు కూడా ఏమవుతుందంటే 20 మైళ్ళు అవుతుందండి. బి నుండి సి వరకు 30 మైళ్ళు అయినట్లయితే అలాగే పి నుండి డి వరకు కూడా ఏమవుతుందంటే 30 మైళ్ళు అవుతుందండి. ఇప్పుడు చూడండి ఇది ఏపీడి అనేది ఒక లంబకోణ త్రిభుజం అవుతుందండి. ట్రయాంగిల్ ఏపీడి అనేది ఒక లంబకోణ త్రిభుజం అవుతుందన్నమాట. లంబకోణ త్రిభుజం అయినట్లయితే పైథాగరస్ థీరం ప్రకారం ఏమవుతుందంటే ఏడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్ అవుతుందండి. ఏపీ స్క్వేర్ అంటే ఏ నుంచి పి వరకు డిస్టెన్స్ కావాలనుకుంటే ఏమవుతుంది 30 అవుతుంది. ఇది ఒక 20 అంటే మొత్తం కలిపి 10, 20 అంటే 30 అవుతుందండి. 30 స్క్వేర్ అన్నమాట. ప్లస్ పీడీ స్క్వేర్ అండి. పీడీ ఆల్రెడీ మనకు 30 ఇచ్చారు కాబట్టి ఇది ఒక 30 స్క్వేర్ అండి. 30 స్క్వేర్ అంటే 900, 30 స్క్వేర్ అంటే 900 అంటే మొత్తం కలిపి ఏమైందంటే 1800 అయిందండి. 1800 అంటే 1800 ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ అంటే మనకి ఏం కావాలి ఓన్లీ ఏడీ కావాలి. ఏడీ కావాలంటే ఏమవుతుందంటే రూట్ ఓవర్ 1800 అండి. రూట్ ఓవర్ 1800 మనం ఏం రాసుకోవచ్చు అంటే 900 ఇంటూ 2 అని రాసుకోవచ్చు అండి. రూట్ ఓవర్ 900 అంటే ఏమవుతుందంటే 30 అవుతుందండి. 30√2 మైల్స్ అని అర్థం అండి. 30√2 మైల్స్ ఎక్కడ చూడండి ఈ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. ఓకేనండి. మన లంబకోణ త్రిభుజం అయితే ఇక్కడ ఏర్పడిందండి. ఇక్కడ ఏర్పడినప్పటికీ మనకి ఈ డిస్టెన్స్ అనేవి తెలియదనమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి సి నుంచి పి వరకు, పి నుంచి బి వరకు డిస్టెన్స్ తెలీదు కాబట్టి మనం ఏం చేసామంటే ఈ ట్రయాంగిల్ ని ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. పి వరకు ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకొని సిడి ఈజ్ ఈక్వల్ టు బిపి గాను, బీసీ ఈజ్ ఈక్వల్ టు పీడీ గాను తీసుకొని మనం ట్రై చేసామనమాట. ఇక్కడ లంబకోణం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏపీడీ అనేది ఒక లంబకోణ త్రిభుజంగా మనం తీసుకొని చేయడం జరిగింది. ఈ విధంగా చేసుకొని మనము తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు అనమాట. మళ్ళీ
అయితే ఇది ఈ చిన్న చిన్న ఈ ట్రయాంగిల్ తీసుకొని చేయగలమంటే చాలా టైం వేస్ట్ అవుతుందండి. ఎక్కువ టైం తీసుకుంటుంది కూడాను. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నంబర్ 17 అండి. ఏ ప్లేన్ ఫ్లయింగ్ నార్త్ అట్ 500 మైల్ పర్ అవర్ passes over a city at 12 noon. A plane flying east at the same altitude passes over the same city at 12:30 p.m. The plane is flying east at 400 miles per hour. To the nearest 100 miles, how far are the two planes at 2 p.m.? ఏమన్నాడంటే 500 మైల్ పర్ అవర్ వద్ద ఉత్తరాన ఎగురుతున్న విమానం మధ్యాహ్నం 12 గంటలకు నగరం మీదుగా వెళ్తుందండి. అదే ఎత్తులో తూర్పున ఎగురుతున్న విమానము అదే నగరం మీదుగా 400 మైల్ పర్ వేగంతో 12:30 నిమిషాలకు వెళ్తుందండి. అయినా మధ్యాహ్నం 2 గంటలకు 2 విమానాలు ఎంత దూరంలో ఉన్నాయి అని అడుగుతున్నాడండి. ఇక్కడ టైం చూడండి, ఇది ఒక 12 గంటలకి, ఇది 12:30 అంటే అరగంట తేడా ఉంది కాబట్టి అరగంటలో మనకి ఆ 2 కూడా సమానంగా ఉన్నాయని అనుకోండి. అరగంట తేడా మనం తీసేయవలసి ఉంటుందన్నమాట. ఓకేనా? అంటే ఎంత డిస్టెన్స్ మనం ట్రావెల్ చేసే మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చిన్న కరెక్షన్ చూడండి, ఇక్కడ సేమ్ ఆల్టిట్యూడ్ అని ఇచ్చాడండి. ఆల్టిట్యూడ్ అంటే లంబాక్షం అండి. అదే ఎత్తులో కాదు, అదే లంబాక్షంలో తూర్పున ఎగురుతున్న విమానం అనమాట ఇది. ఓకే అంటే ఉత్తరాన తూర్పున. ఓకేనండి. అంటే మాక్సిమం మనకు చూసుకున్నట్లయితే లంబాక్షం అనగా అదే ఎత్తుని కూడా వచ్చేస్తుంది లంబాక్షం, కరెక్ట్ మీనింగ్ చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకే ఎత్తులో వెళ్తుందండి. మనం బొమ్మ గీసుకున్నప్పుడు మాత్రం ఒకదాని మీద ఒకటి ఉన్నట్టు ఉంటుంది, కానీ ఒకే ఎత్తు ఇక్కడ మీరు ఊహించుకోండి, ఒకే ఎత్తు అనేసి. ఓకేనా? ఇప్పుడు ఇటు నుండి అటు వెళ్తుంది అనుకుంటామండి. ఇప్పుడు ఎప్పుడండి మధ్యాహ్నం 12 గంటలకు చూసుకున్నట్లయితే విమానం ఏ అనుకుందాం. విమానం ఏ అనేది 500 మైల్ పర్ అవర్ వేగంతో ఎగురుతుందండి. ఎక్కడ ఉందండి? ఉత్తరాన ఉందండి. ఉత్తరాన అంటే ఉత్తరం మనం బొమ్మలో తీసుకున్నట్లయితే పైకి తీసుకోవాలి కాబట్టి పైకే తీసుకుందాం. ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది వెస్ట్ కాబట్టి ఉత్తరాన అంటే ఇక్కడ తీసుకున్నామండి. ఇక్కడ ఎంతకండి? 12 గంటలకు ఉందండి. 12 గంటలకి మనకు 2 గంటలకు కావాలి కాబట్టి 2 గంటలకి డైరెక్ట్గా వెళ్తుందండి. 2 PM కి ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ విమానం తూర్పున ఎగురుతున్న మరొక విమానం బి అనే విమానం చూసుకున్నట్లయితే 12:30 గంటలకి ఎక్కడ ఉందంటే కరెక్ట్ గా సెంటర్ లో ఉంటుంది అనమాట. ఎక్కడ సెంటర్ లో ఉంటుందంటే మనం దేవుడి ఇక్కడ చూడండి, ఇక్కడ వేగంతో వెళ్తుంది. అది మధ్యాహ్నం 2 గంటలకు 2 విమానాలు ఎక్కడ ఉంటాయి? నగరం మీదుగా వెళ్తుందండి. అంటే ఇక్కడ ఎక్కడో నగరం ఉందనుకోండి, ఇక్కడ ఎక్కడో నగరం ఉన్నట్లయితే ఇది 12 గంటలకు వెళ్ళేది. అంటే ఏ విమానం అనేది 12 గంటలకి నగరం మీదుగా వెళ్తే బి విమానం అనేది 12:30 గంటలకి నగరం మీదుగా వెళ్తుందండి. మరి 2 PM కి మరి ఎక్కడికి వెళ్తుందండి? కొంత దూరం ట్రావెల్ చేసింది కదండి. 2 PM కి కొంత దూరం ట్రావెల్ చేసిందండి. 2 PM కి కొంత దూరం ట్రావెల్ చేసింది. ఇక్కడ 12 గంటల నుంచి 2 గంటల వరకు అంటే 2 గంటలు ట్రావెల్ చేసిందండి. బి అనే విమానం చూసుకున్నట్లయితే 12:30 నుంచి 2 PM వరకు చూసుకున్నట్లయితే 1:30 గంటలు మాత్రమే ట్రావెల్ చేసిందండి. 1:30 గంటలు ట్రావెల్ చేసింది. మరి ఒక గంటకి 500 మైల్ పర్ అవర్ తో వెళ్ళినట్లయితే ఏ అనేది ఎంత దూరం ట్రావెల్ చేసినట్టు అండి? దూరం మనం కనుక్కున్నట్లయితే ఏ అనేది ఎంత దూరం ట్రావెల్ చేసినట్టు అండి? 500 ఇంటూ 2 అనమాట. అంటే 1000 మైల్స్ అనేవి ట్రావెల్ చేసిందండి. ఎవరండి? ఏ అనే విమానం. ఏ అనే విమానము. ఇది డి అంటే అక్కడ డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ అని రాసుకోవచ్చు, పర్వాలేదు. డిస్టెన్స్ 1000 మైళ్ళు ప్రయాణించిందని. మరి బి అనే విమానం చూసుకున్నట్లయితే మరి గంటకి ఎంత అండి? 400 మైలు వేగంతో వెళ్తుందండి. ఎన్ని గంటలు ప్రయాణించిందండి? గంటన్నర ప్రయాణించింది కాబట్టి దీన్ని 3/2 అని రాసుకోవచ్చు. ఇంటూ 3/2 అండి. 3/2 అంటే 2తో 2 200 కాబట్టి 200 ఇంటూ 3 అంటే 600 మైల్స్ ప్రయాణించిందండి. 600 మైల్స్ ప్రయాణించిందనమాట. చూడండి, 2 కూడాను ఒకే లంబాక్షం మీద ఉండేవండి. 2 కూడా ఒకే లంబాక్షం మీద ఉండేవి. కానీ ఏమైందండి, ఇక్కడ దీని యొక్క స్పీడ్లు మారిపోయాయి కాబట్టి ఒకటి ఉత్తరాన చూసుకున్నట్లయితే ఒకటి ఉత్తరాన 1000 మైళ్ళ దూరంలో ఉందండి. ఇంకొకటి తూర్పుకు చూసుకున్నట్లయితే 600 మైళ్ళ దూరంలో ఉందండి. మరి రెండిట్ల మధ్య దూరం కావాలంటే ఇదే కదా అవుతుందండి. రెండిట్ల మధ్య దూరం కావాలంటే ఏమవుతుందండి? ఇదే కదా. చూడండి, డాటెడ్ లైన్స్ తో చూపిస్తాను. రెండిట్ల మధ్య దూరం అంటే ఇదే అవుతుందా లేదండి? ఇక్కడ మన డయాగ్రామ్ లో కాకుండా మీరు రియల్ గా ఊహించుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఏ అనే విమానము, ఇది బి అనే విమానం అండి. 2 కూడా ఒకే దగ్గర ఉండేవండి.
ఇది ఉత్తరానికి పోతుంది. ఇది తూర్పుకు పోతుందనమాట. అలా పోవడం వల్ల మనకి ఇది 1000 మీటర్లు 1000 మైళ్ళు ఇది. 1000 మైళ్ళ దూరం ప్రయాణించిందంటే ఇది 600 మైళ్ళ దూరం ప్రయాణించిందండి. ఇప్పుడు ఈ రెండిటి మధ్య దూరం కాబట్టి ఇది అవుతుందనమాట. ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి పైథాగరస్ థీరం ప్రకారం చూసుకున్నట్లయితే ఏబీ స్క్వేర్ కావాలనుకుంటే ఏబీ కావాలనుకుంటే డైరెక్ట్‌గా చేస్తాననమాట. ఏబీ కావాలనుకుంటే ఏమవుతది రూట్ ఓవర్ ఇది సమ్ ఓ అనుకున్నామనుకోండి. ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ అవుతుందనమాట. ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ అంటే 1000 స్క్వేర్. 1000 స్క్వేర్ ప్లస్ 600 స్క్వేర్ అవుతుందండి. ఈ 2 చేయండి ఏమవుద్దండి 1000 స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి? ఇక్కడ మొత్తం 6 జీరోస్ వస్తాయండి. 5 వేసాను 6 జీరోస్. 600 స్క్వేర్ ఏమవుద్దండి? 36 అవుతుంది. 36 4 జీరోస్ వస్తాయండి. ఇక్కడ మనకి 4 జీరోస్ మనం బయటికి కామన్ తీసినట్టయితే ఇక్కడ మన ప్లేస్ సరిపోదు. ఇక్కడ చేస్తుంది చూడండి. సరిపోదులేండి. మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. ఇక్కడ రెండిటి నుంచి మనము 100 కామన్ తీయొచ్చు. లేదా ఇక్కడ ఈ రెండిటి నుండి ఏం తీస్తున్నానంటే 4 జీరోస్ కామన్ తీస్తున్నానండి. 4 జీరోస్. 4 జీరోస్ తీస్తే ఇక్కడ ఏముండిపోతుందండి 100 ఉండిపోతుంది అనమాట. 4 జీరోస్ అంటే రూట్ ఓవర్ 4 జీరోస్ ఎన్ని ఎక్కడ ఉంటాయి 10,000కి ఉంటుందండి. ఇక్కడ ఏముంటుంది 100 ఉంటుందండి. ఇక్కడ 36 ఉంటుందండి. 100 ప్లస్ 36 అనమాట ఇక్కడ. ఓకే. ఈ 10,000 బయటకు వచ్చిందనుకో ఏమవుతుందండి 100 అవుతుందండి ఇంటూ రూట్ ఓవర్ 136 అండి. రూట్ ఓవర్ 136. రూట్ ఓవర్ 136 మనకి వాల్యూ ఎగ్జాక్ట్ వాల్యూ లేదండి. కానీ ఇక్కడ ఏమడిగాడు చూడండి హౌ ఫార్ ఏ పార్ట్ ఆఫ్ 2 ప్లేన్స్ అట్ 2 PM అని అడిగాడు. నియరెస్ట్ 100 మైల్స్ అని అన్నాడు. నియరెస్ట్ 100 మైల్స్. దీని నియరెస్ట్ రూట్ చూసుకున్నట్లయితే మనం 144 గా తీసుకోవచ్చు. 144 అంటే ఏమవుతుందండి 12 అవుతుందండి. 12 ఇంటూ 100 అంటే ఏమవుతుందండి 1200 అవుతుందండి. అంటే 1200 మైల్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 1200 మైల్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఒకసారి మరి కంప్లీట్ గా వినేయండి. అది వింటే మీకు ఆటోమేటిక్ బాగా అర్థమైపోతుందండి. ఓకేనండి. ఏనే ప్లైన్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ ఉందండి. మరి 2 PM కొంత దూరం వెళ్తుంది కదండి. ఎన్ని గంటలు ట్రావెల్ చేసినట్టండి 2 అవర్స్ ట్రావెల్ చేసిందండి. ఒక అవర్ కి 500 మైల్స్ ట్రావెల్ చేసింది కాబట్టి 2 అవర్స్ కి ఏమవుతుందండి 1000 మైల్స్ అవుతుందండి. మరి బిఎన్ఏ ప్లైన్ చూసుకున్నట్లయితే 12:30కి ఆ నగరం మీద నుండి పోతుంది కాబట్టి అక్కడి నుంచి 2 గంటల వరకు ట్రైన్ చూసుకున్నట్లయితే 2 PM వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు చూసుకున్నట్లయితే 1.5 గంటలు ట్రావెల్ చేసిందండి. ఒక గంటకి 400 మైళ్ళు చొప్పున అయినట్లయితే 1.5 గంటల్లో 600 మైళ్ళు ప్రయాణిస్తుందండి. ఇప్పుడు ఆ 2 కూడాను ఇక్కడ 12 గంటలకి 12:30కి 2 కూడాను ఒకే లంబాక్షం పైన ఉంటాయండి. ఒకే లంబాక్షం పైన ఉండి ఒకటేం చేస్తుందంటే ఎటువైపు వెళ్తుందండి ఉత్తరం వైపు వెళ్తుంది. ఇంకోటేమి తూర్పు వైపు వెళ్తుందండి. ఉత్తరం వైపు వెళ్ళింది 1000 మైళ్ళు వెళ్ళిందండి. తూర్పు వైపు వెళ్ళింది 600 మైళ్ళు వెళ్ళిందండి. ఇప్పుడు ఈ 2 కూడా ఈ విధంగా మన డిస్టెన్స్ కలిగి ఉంటాయండి. ఈ డిస్టెన్స్ కావాలి అంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం చూసినట్లయితే ఇక్కడ నుంచి మీకు అర్థమైపోతుంది మనకి. ఓకేనండి. ఇక్కడ మరి నియరెస్ట్ వాల్యూ తీసుకోండి. ఇక్కడ 136 ఉంది చూడండి. 136ని నేనేం చేశానంటే నియరెస్ట్ వాల్యూ 144గా తీసుకున్నాను. చాలా తక్కువ అంటే డిఫరెన్స్ చూడండి ఎంత ఉందంటే అప్రాక్సిమేట్ 8 ప్లస్ చేస్తే సరిపోతుందన్నమాట. అంటే పెద్ద వేరియేషన్ ఏం లేదనమాట. దీనికన్నా 121 అంటే చాలా దూరంలో ఉంటుంది. 144 అంటే దగ్గరగా ఉంది కాబట్టి మనం 144ని తీసుకోవడం జరిగింది. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టొచ్చనమాట. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 18 అండి. ఏ ట్రైన్ ట్రావెల్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 65 km/h అండ్ halts at 8 junctions for certain time. It covers a distance of 1300 kilometers in one day. 24 hours అని ఇచ్చాడు. How long does the train stop at the each junction if it is halt for the same period of time at all the junctions అని ఇచ్చాడండి. ఒక రైలు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందండి. మరియు ఒక నిర్దిష్ట సమయం 8 జంక్షన్‌లో ఆగుతుందటండి. ఇది ఒక రోజు ఇది ఒక రోజు 24 గంటల్లో ప్రయాణించిందనమాట. ఒక రోజులో 1300 కిలోమీటర్ల దూరాన్ని వెళ్తుందనమాట. అన్ని జంక్షన్‌లో సమాన సమయం ఆగిపోతే ప్రతి జంక్షన్ వద్ద ఎంతసేపు ఆగుతుంది? ఈ ట్రైన్ చూడండి 65 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందండి. 8 జంక్షన్‌లో ఆగాలి. 8 జంక్షన్‌లో ఆగకుండా మొత్తం ప్రయాణించిందనుకోండి. ఈ 1300 కిలోమీటర్లు కూడాను మొత్తం ప్రయాణించినది ఎన్ని గంటలు టైం పడుతుందండి? ఆగుతూ వెళ్ళినట్లయితే 24 గంటలు పడుతుందండి. ఆగకుండా వెళ్తే ఎంత టైం పడుతుందో చూడండి. ఆగకుండా వెళ్ళినట్లయితే మనకి టైం కావాలంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎంత అండి 1300 మీటర్లు బై స్పీడ్ చూసుకున్నట్టు 65 అండి. 13తో చూసుకున్నట్టు 13 ఐదులండి 1300 అండి. 5తో చూసుకున్నట్లయితే 5 20లు అంటే ఎంత పట్టిందంటే 24 గంటలు సమయం పడుతుందండి. ఆగకుండా వెళ్ళినట్లయితే. ఆగకుండా వెళ్తే 24 గంటలు కాదు 20 గంటలు పడుతుందండి. మరి ఆగుతూ వెళ్ళినట్లయితే ఎంత టైం పట్టిందనంటే ఒక రోజు అంటే 24 గంటలు వచ్చిందండి.
అంటే టైము అక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎంత సమయం ఆగినట్లండి టోటల్‌గా. టోటల్‌గా ఆగే సమయం చూసుకున్నట్లయితే ఆ కాలంలో తేడా అనమాట. కాలంలో తేడా చూసుకున్నట్లయితే 24 గంటలు యాక్చువల్లీ ప్రయాణం అయితే ఆగకుండా వెళ్ళినట్లయితే 20 గంటల్లో వెళ్ళిపోతుంది. అంటే 4 గంటల జర్నీ అనేది ఆగుతూ పోయినట్టు అర్థం అనమాట. 4 గంటలు ఆగింది. ఎన్ని స్టేషన్‌లు ఆగాలండి? 8 స్టేషన్‌లు ఆగాలి. 4 గంటల సమయం అండి. ఒక్కొక్క స్టేషన్‌లో ఎంత సమయం ఆగుతుంది? ఒక్కొక్క స్టేషన్‌లో ఒక్కొక్క స్టేషన్‌లో ఎంత సమయం ఆగుతుందండి? ఎంత సమయం ఆగునో మనకు కావాలంటే ఏం చేయాలంటే 4 గంటలు బై 8 అనమాట. 4 గంటలు బై 8 అంటే ఏమవుద్దండి 1/2 అవర్ అని అర్థం. 1/2 అవర్‌ని మనం ఏం రాయొచ్చంటే 30 మినిట్స్ అని రాయొచ్చండి. అంటే 30 నిమిషాలని రాయొచ్చనమాట. 30 నిమిషాలు ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేండి. అర్థమైందా? ట్రైన్ అనేది ఎక్కడ ఆగకుండా ప్రయాణించిందనుకోండి మొత్తం 1300 కిలోమీటర్ల దూరాన్ని వెళ్ళడానికి 20 గంటల సమయం పడుతుందండి. ఆగుతూ పోయినట్లయితే 24 గంటలు పోతుందండి. అంటే ఆగిన సమయం చూసుకున్నట్లయితే అంటే కాలంలో తేడా చూసుకున్నట్లయితే 4 గంటలండి. ఈ 4 గంటలు ఏమైందండి 8 జంక్షన్‌లో ఆగడం వల్ల ఖర్చయిపోయిందండి. ప్రతి జంక్షన్‌లో కూడా సమాన సమయం ఆగినట్లయితే అన్నాడు కాబట్టి ఇక్కడ చూడండి ప్రతి జంక్షన్‌లో కూడా సమాన సమయంలో ఆగినట్లయితే అంటే నిర్దిష్ట సమయం అనేది ఆగినట్లయితే అప్పుడు మనకి 8 స్టేషన్‌లో కూడాను 8 హాఫ్ అన్ అవర్‌లో అవుతుందన్నమాట. ఎందుకంటే మొత్తం 4 గంటలంటే 4/8 అంటే 1/2 గంటలవుతుందండి. 1/2 గంటల్లో మనం ఏం రాసుకోవచ్చంటే 30 నిమిషాలని రాసుకోవచ్చు. అంటే ప్రతి స్టేషన్‌లో కూడాను 30 నిమిషాలు ఆగుతుందని అర్థం అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 19 అండి. Jan travelled 4/7 of as many miles on foot as by water 2/5 and as many miles on horseback as by water. If she covered a total of 3036 miles, how many miles did she travel on foot అని ఇచ్చాడండి. జాన్ నీటి ద్వారా కంటే 4/7 వంతు ఎక్కువ మైళ్ళు కాలినడకన మరియు నీటి ద్వారా కంటే 2/5 వంతు ఎక్కువ గుర్రంపై ప్రయాణించారండి. ఆమె ప్రయాణించారని ఇచ్చాడు. ఆమె అయ్యి ఉంటది కదా! జాన్ అనేది ఎవరండి? లేడీ అనమాట. ఆమె మొత్తం 3036 మైళ్ళను కవర్ చేస్తే ఆమె ఎన్ని మైళ్ళను కాలినడకన ప్రయాణించిందని అడుగుతున్నాడండి. ఇక్కడ కాలినడకన అనేది మనకి మెన్షన్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకోండి. కాలినడకన చూసుకున్నట్లయితే ఆన్ ఫుట్ అండి. ఆన్ ఫుట్ అనేది ఎక్స్ అనుకున్నట్లయితే ఇంకేముందండి నీటి ద్వారా వాటర్ ద్వారా ఇంకేముందండి నీటి ద్వారా హార్స్ అని ఇచ్చాడండి. హార్స్. ఓకేనండి. ఇది ఎక్స్ అయినట్లయితే నీటి ద్వారా ఏమవుద్దండి 4x/7 అవుతుందండి. మరి నీటి ద్వారా కంటే 2/5 వంతు ఎక్కువ గుర్రం పైన అన్నాడు కాబట్టి చిన్న మిస్టేక్ ఇక్కడ. నీటి ద్వారా కంటే 4/5 ఎక్కువ మైళ్ళు కాలినడక వెళ్ళారు. కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే వాటర్ ఎక్స్ తీసుకోవాలండి. వాటర్‌ని ఎక్స్ అని తీసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి రివర్స్ ఇచ్చారు కాబట్టి చూసుకోండి ఇక్కడ ఎక్స్ అని తీసుకోండి. వాటర్ ఎక్స్ అని తీసుకున్నారనుకోండి ఫుట్ ఏమవుతుందండి 4x/7 అవుతుంది. అంటే కాలినడకన 4x/7 అవుతుందండి. నీటి ద్వారా కంటే 2/5 వంతు ఎక్కువ గుర్రం పైన వెళ్ళాడు కాబట్టి నీటి ద్వారా ఎక్స్ అనుకున్నాం కాబట్టి 2/5 వంతు అంటే ఏమవుతుందంటే 2x/5 అవుతుందన్నమాట. ఓకేనండి. ఆమె మొత్తం ప్రయాణించింది ఇదండి. ఆమె మొత్తం ప్రయాణించింది ఎంతండి? ఈ మొత్తం 3 ప్లస్ చేస్తే మనకి మొత్తం అవుతుందన్నమాట. 3 ప్లస్ చేసేయండి. ఇక్కడ మనకి ఎల్‌సిఎం చేసినట్లయితే ఏమవుతుందంటే 35 అవుతుంది ఎల్‌సిఎం. 7 5 కాబట్టి 5 ఇంటూ 4 అంటే 20x అవుతుంది. ప్లస్ ఇక్కడ 35x అవుతుంది. ఎందుకంటే బైలో ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి. 5 7 కాబట్టి 7 ఇంటూ 2 అంటే 14 అవుద్దండి. 14x ఈజ్ ఈక్వల్ టు మనకి మొత్తం దూరం ఇచ్చాడు ఎంతండి? 3036 అండి. మొత్తం ఒకసారి ప్లస్ చేసేయండి. 20 + 35 అంటే 55 అవుతుందండి. 55 ఇక్కడ 14 ఉందండి. అంటే 65, 69 అవుతుందండి. 69x/35 ఈజ్ ఈక్వల్ టు 3036 అవుతుందండి. మరి ఎక్స్ కావాలంటే ఏమవుతుందండి? 3036 ఇంటూ 35 35/69 అవుతుందండి. 35/69 ఇక్కడ దీన్ని మరి క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది చూడండి. క్యాన్సిల్ చేసినట్లయితే ఇది మనము 3 టేబుల్‌తో కట్ చేయండి. 3 2 జా 3 3 అండి. 3తో చూసుకున్నట్టే 3 1 జా 0, 3 1 జా 3 2 అండి. ఇంకా 23తో డైరెక్ట్‌గా ఏమైనా క్యాన్సిల్ అయిపోతుందేమో చూడండి ఇది. 23తో చూసుకున్నట్లయితే 23 5 జే తీసుకోవచ్చండి. 5 జే ఎక్కువైపోతుంది. 4 జే తీసుకోండి. కాబట్టి ఇక్కడ 4 ఏసుకోండి. లేకపోతే ఇక్కడ రాసుకున్నాను చూడండి. ఇక్కడ ఏమైంది ఇక్కడ రాస్తాను నేను. x = 1012 ఇంటూ 35
బై 23 అండి. 23తో కట్ అయిపోతుంది అనుకుంటాను నేను. 23తో చూసుకున్నట్టు 23 ఫోర్త్ అండి. ఎంత అవుద్దండి? 92 అవుతుంది. 92 అంటే ఇంకా 92 ఉంటుందా మళ్ళీ ఫోర్త్ అండి. అంటే 44 వచ్చింది. 44 ఇంటూ 35 చేయండి. 4 ఇంటూ 35 చేసినట్లయితే ఎంత అవుతుందండి? 4 ఇంటూ 35 అంటే 140 అవుతుందండి. 0 పెట్టుకోండి. ఇంకా 14 మిగులుతుంది. మళ్ళీ 140 అంటే 154 అవుతుందన్నమాట. అంటే 1540 అయిందండి. x ఎంత అంటే 1540. మనకు కావాల్సింది ఏంటండి? ఆమె ఎన్ని మైళ్ళు కాలినడకన ప్రయాణించింది అడగండి. కాలినడకన చూసుకున్నట్లయితే ఏముందండి? 4x/7 కాబట్టి కాలినడకన చూసుకున్నట్లయితే ఎంతండి? 4/7 ఇంటూ ఎక్స్ అనేది ఎంతండి? ఇది 1540 కాబట్టి చేసేయండి. 7తో చూడండి. 7 2 జా 7 2 జా 0 అండి. 220 ఇంటూ 4 అనమాట. ఎంత అవుతుందండి? 200 4 2 8 అండి. సారీ 400 4 2 8 4 2 8 అండి. ఎంత అయిందండి? 880 కిలోమీటర్స్ అవుతుందండి. సారీ మైల్స్ కదా ఇది మైల్స్. 880 మైల్స్ అంటే 880 మైల్స్ అనేది ఆమె కాలినడకన ప్రయాణించిందని అర్థం అనమాట. 880 మైళ్ళు అనేది కాలినడకన ప్రయాణించింది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుద్దంటే 880 అవుతుంది. ఓకేనా? అర్థమైందండి? చూడండి ఇక్కడ జాన్ నీటి ద్వారా కంటే 4/7 వంతు ఎక్కువ మైళ్ళు కాలినడకన ప్రయాణించిందండి. కాలినడకన ప్రయాణించింది కావాలంటే వాటర్ తెలియాలి. వాటర్ మనం ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం కాబట్టి కాలినడకన ఏమవుద్దండి? 4x/7 అవుద్దండి. నీటి ద్వారా కంటే 2/5 వంతు ఎక్కువ గుర్రంపై స్వారీ చేసిందండి. గుర్రంపై చూసుకున్నట్లయితే నీటి కంటే ఎక్కువ ఇది. అంటే 2x/5 అవుతుంది. ఈ 3 కలిపితే ఇంత అని చెప్పాడండి. ఆల్రెడీ లెక్కలో ఇవ్వడం జరిగింది. మనం ఎక్స్ కొనుక్కున్నాం. ఎక్స్ ఎంత వచ్చిందండి? 1540 వచ్చిందండి. మరి కాలినడకన కావాలి కాబట్టి కాలినడకన ఎంతండి? 4x/7 కాబట్టి 4x/7 కనుక్కున్నామండి. కనుక్కుంటే ఎంత వచ్చిందంటే 880 మైళ్ళు వచ్చింది. ఇక్కడ 880 మైళ్ళు సి ఆప్షన్ లో ఉంది. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 20 అండి. ఏ స్టార్ ఈజ్ 8.1 into 10 to the power of 13 kilometers away from the earth. Suppose the light travels at the speed of 3.0 into 10 to the power of 5 kilometers per second. How long will it take the light from the star to earth? Start to reach the earth. ఒక నక్షత్రం భూమికి 8.1 ఇంటూ 10⁻13 కిలోమీటర్ల దూరంలో ఉందండి. కాంతి సెకనుకు 3.0 ఇంటూ 10⁵ కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని అనుకుందాం. నక్షత్రం నుంచి వచ్చే కాంతి భూమికి చేరడానికి ఎంత సమయం పడుతుందని అడుగుతున్నాడండి. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇచ్చాడండి. డిస్టెన్స్ ఇచ్చాడు మరియు స్పీడ్ కూడా ఇవ్వడం జరిగిందండి. స్పీడ్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం కనుక్కోవాలండి? ఎంత సమయం పడుతుందో కనుక్కోవాలి. టీ కనుక్కోవాలండి. టీ కావాలి. టీ కావాలంటే మనకేంటి డిటిఎస్ ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే డిటిఎస్ టైం కావాలి కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ ఏంటంటే డి/ఎస్ అనమాట. డి చూసుకున్నట్లయితే కిలోమీటర్లో ఉందండి. ఇక్కడ స్పీడ్ చూసుకున్నట్లయితే కిలోమీటర్లో ఉందండి. కాబట్టి 2 వేసేయండి. ఇక్కడ డిస్టెన్స్ ఎంత అండి? 8.1 ఇంటూ 10⁻13 అండి. స్పీడ్ చూసుకున్నట్లయితే 3.0 ఇంటూ 10⁻5 అనమాట. 10⁻5 కిలోమీటర్స్. ఇక్కడ కిలోమీటర్ పర్ సెకండ్ అండి. అంటే మనకు రిజల్ట్ కూడా ఏమొస్తుందంటే సెకండ్ లో వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. కిలోమీటర్ పర్ అవర్ ఇవ్వలేదండి. కిలోమీటర్ పర్ సెకండ్ అనమాట. ఇప్పుడు చూడండి 3తో మనం డివిజన్ చేసినట్లయితే 3తో ఇక్కడ పాయింట్ లేదనుకున్నాం అనుకోండి. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఒక నెంబర్ ఉంది. ఇక్కడ పాయింట్ ఒక నెంబర్ ఉంది కాబట్టి పాయింట్ లేదనుకోండి. పాయింట్ లేదనుకున్నట్లయితే ఏమవుతుందండి? ఇక్కడ 81/30 అవుతుందండి. ఇంటూ 10⁻13/10⁻5 అవుతుందండి. ఇక్కడ చూడండి ఇది 3తో 3 10s అండి. 3తో చూసుకున్నట్లయితే 3 2s 6 అండి. 3 7s అండి. అంటే 27 అవుతుందన్నమాట. కాబట్టి 27 ఇంటూ ఇది 10⁻13 అండి. ఇక్కడ 10 ఇంటూ 10⁵ అంటే 10⁻6 అవుతుందన్నమాట. ఇప్పుడు మనము ఫార్ములా తెలుసండి. a⁴m/a⁴n a⁴m-n కాబట్టి ఆ విధంగా చూసుకున్నట్లయితే 27 ఇంటూ 10⁻13 - 6 అవుతుందండి. అంటే 27 ఇంటూ 10⁻7 అవుతుందన్నమాట. 10⁻7 అంటే టైం t ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే 27 ఇంటూ 10⁻7 సెకండ్స్ వచ్చిందండి. ఇది ఆప్షన్ లో ఉందేమో చూడండి. ఆప్షన్ లో చూసుకున్నట్లయితే ఎక్కడ లేనట్టు ఉందండి. 2.7 లో ఉంది కాబట్టి మనం 2.7 లో కావాలనుకుంటే ఏం చేయాలంటే దీన్ని బై చేసేయాలంటే 10 చేయాల్సి ఉంటుంది అనమాట. బై 10 చేసామంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇంటూ కూడా చేయాలన్నమాట. 27/10 ఇంటూ 10 అనమాట. ఇంటూ 10⁻7. ఈ రెండింటి మనం చూసుకున్నట్లయితే ఏమవుతుందండి? 2.7 అవుతుందండి. ఇంటూ
ఈ 10 into 10 to the power of 7 అంటే ఏమవుతుంది? 10 to the power of 8 అవుతుంది. 2.7 into 10 to the power of 8 సెకండ్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆ సెకండ్స్ కూడా ఇక్కడ ఆప్షన్ లో లేదండి. లేదు కాబట్టి ఖచ్చితంగా మనం దేనిలో మార్చాలంటే, అంటే సెకండ్స్ కరెక్ట్ ఆప్షన్ లో లేదు కాబట్టి మనం దేనిలో మార్చాలంటే అవర్స్ లో మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? అవర్స్ లో మార్చాలంటే ఏం చేయాలండి? బై 3600 చేయవలసి ఉంటుందండి. బై 3600 చేయాలి. ఇక్కడే చేద్దాం, అలాగే మారలేదు కదా, ఇక్కడ తప్పు చేసి మళ్ళీ సపోర్ట్ చేద్దాం అండి. ఇక్కడ చూడండి 27 into 10 to the power of 7 సెకండ్స్ వచ్చిందండి. ఇక్కడ మనకి చూడండి 2.7 into 10 to the power of 10 ఉంది, 11 ఉందండి. మనం ఇక్కడ పాయింట్ పెట్టుకుని ఒక 10 ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి 10 to the power of 8 మాత్రం అవుతుందండి. ఏ ఫార్ములా ప్రకారము a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n అనమాట. అంటే ఇక్కడ 10 to the power of, ఇక్కడ చూడండి ఇక్కడ ఇంతకుముందు అక్కడ చూడు 10 into 10 to the power of ఏమీ లేదంటే 1 ఉన్నట్టు అనమాట. ఇక్కడ 5 ఉంది అనమాట. 2 ప్లస్ చేస్తే 6 వేసాం. ఎలా రాసామంటే a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n అనే ఫార్ములా ప్రకారం మనం రాయడం జరిగింది. 1 ప్లస్ 5 is equal to 6 కాబట్టి 6 అని రాయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా మనము ప్లస్ 1 చేస్తే 8 అవుతుంది. 8 ఆప్షన్ లో లేదు కాబట్టి మనం టైం అనేది ఖచ్చితంగా అవర్స్ లో మార్చుకోవాలి. ఎందుకంటే సెకండ్ కరెక్ట్ అవ్వలేదు కాబట్టి అవర్స్ లో ఇక్కడ 2 ఉన్నాయంటే రెండింటిలో మనకి ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు అవర్స్ లో మార్చుకోవాలంటే ఏం చేయాలంటే 27 బై ఏం రాయాలంటే 3600 అవుతుందండి. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 3600 సెకండ్స్ కాబట్టి ఇంటూ 10 to the power of సెకండ్ 10 to the power of 7 అవర్స్ అవుతుందండి. ఇప్పుడు చూడండి 3 తో చూసుకున్నట్లయితే 3 9s అండి. 3 తో చూసుకున్నట్లయితే 3 తో ఎందుకు 9 తో చేసండి. 9 తో 9 3s అండి. 9 తో 9 4s అండి. ఓకేనా? 3/4 వచ్చిందండి. 3/4 అంటే 3/4 అంటే ఏమని రాసుకోవచ్చు అండి? లేదంటే ఒక పని చేయండి, ఇక్కడ 7 ఉంది కదండి. 7 లో ఇక్కడ ఆల్రెడీ 2 జీరోస్ ఉన్నాయి కదా. 2 జీరోస్ ఉన్నాయి కదా, 2 నెంబర్స్ ఇక్కడ కూర్చున్నట్టు చేసేయండి. చేస్తే ఏమవుతుందండి మనకి 300/400 అవుతుందండి. 300/400 ఇంటూ 10 to the power of, ఇక్కడ 3 ఆల్రెడీ వెళ్ళిపోయి ఇక్కడ ఏముంటుంది 4 ఉంటుంది అనమాట. ఈ 0 క్యాన్సర్ అండి. ఈ 0 క్యాన్సర్ 3/4 వచ్చిందండి. 3/4 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ 3/4 కూడా మనకి ఇక్కడ యూస్ అవ్వదండి. 27 వచ్చింది ఇక్కడ. చూడండి ఇక్కడ 7/4 మనకు 0 ఇక్కడ ఎక్స్ట్రా అవుతుందండి. కొద్దిగా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా అండి? ఒక్క నిమిషం మళ్ళీ చెరిపి రాస్తాను నేను. ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఆప్షన్ లో చూడండి ఏముందంటే ఇక్కడ 10 to the power of 3 ఉందండి, 10 to the power of 4 ఉందండి. అంటే ముందు మనం 4 కరెక్ట్ అనుకుందామండి. 3 పంపించేద్దాం ఇటు. 3 పంపించడం కోసం ఏం చేస్తానంటే నేను ఇక్కడ మనకి 3/400 వచ్చిందండి. మీకు పూర్తి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమందికి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అర్థం అవుతుంది కాబట్టి 3/400 ఇంటూ దీన్ని నేను 10 క్యూబ్ ఇంటూ 10 to the power of 4 అని రాసుకుంటున్నానండి. అవునా కదా? 3 + 4 7 సరిపోతుంది కాబట్టి. ఈ 10 క్యూబ్ అంటే ఎంత అంటే 1000 కాబట్టి 3 into 1000 ఏమవుతుందంటే 3000 అవుతుందండి. 3000/400 అనమాట. ఇంటూ 10 to the power of 4 అండి. ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది. 4 తో మనం క్యాన్సిల్ చేసినట్లయితే 4 తో 4 7 28 అండి. ఇంకా 2 మిగులుతుందండి. 4 5 20 అండి. 7.5 అవుతుంది అనమాట. 7.5 into 10 to the power of 4 is correct answer అండి. That implies 7.5 into 10 to the power of 4 hours is correct answer అనమాట. కాబట్టి ఏమవుతుందండి C is correct answer అండి. C is కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేసుకోవచ్చు అండి. కొద్దిగా ఇక్కడ మనకు ఫార్ములాస్ అన్ని కూడా కరెక్ట్ గా చూసుకోండి. ఇక్కడ మనం ఏమి ఇచ్చాడంటే మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ కానీ మనకి ఇక్కడ ఏం ఉపయోగపడ్డాయి, ఇండిసెస్ అండ్ సార్ట్స్ లో మనకి ఎక్స్పోనెంట్స్ యొక్క రూల్స్ ఉపయోగపడ్డాయండి. ఎక్స్పోనెంట్స్ యొక్క రూల్స్ ఈ ఫార్ములాస్ ఉపయోగపడ్డాయి. ఎవరైతే ఈ విధంగా మీరు చేయగలుగుతారో వాళ్ళకి సమ్ సింపుల్ గా అర్థమైపోతుందండి. ఎవరికైతే ఈ ఫార్ములాస్ రావో వాళ్ళకి కష్టం అవుతుంది అనమాట ఈ ప్రాబ్లం. ఓకేనా? కరెక్ట్ గా ప్రాబ్లమ్స్ అనేవి ఫార్ములాస్ అనేవి చూసుకున్నట్లయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా సింపుల్ గా మనం చేయొచ్చు అండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఆర్ఎస్ఆర్ వరల్డ్ బుక్ లో లేవండి. రీసెంట్ గా మనకి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తున్నాడు అండి. మీకు కావాలంటే ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్ కానీ ఇప్పుడు జరుగుతున్న పేపర్స్ చూసుకున్నట్లయితే ఇటువంటి క్వశ్చన్స్ అనేవి కనిపిస్తున్నాయండి. ఒక స్టూడెంట్ కూడా మనకి చెప్పడం జరిగింది ఇది. అలాగే ఓల్డ్ మనం ఆర్ఆర్బి గ్రూప్ డి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఉన్నాయండి.
మీరు ఎస్ఐ 2018 పేపర్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవ్వలేదండి, కానీ సింప్లిఫికేషన్ లో ఇటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. నెంబర్ సిస్టమ్ అండ్ సింప్లిఫికేషన్ 2 టాపిక్ లో కూడాను ఈ పవర్ ఉన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, ఒకసారి ఎక్స్ప్లెనేషన్ పేపర్ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ఎక్స్పోనెంట్స్ అండ్ సార్ట్స్ లేదా ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనేది మీకు కరెక్ట్ గా చూసుకున్నట్లయితే అందులో మనకి లిమిటెడ్ ఫార్ములాస్ ఉన్నాయండి. ఎక్కువ ఫార్ములాస్ ఏం లేవు, లిమిటెడ్ ఫార్ములాస్ అంటే 7 ఉంటాయి. కాబట్టి ఆ ఫార్ములాస్ మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మనకి సింపుల్ గా మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. ఓకేనా, 1-2 సార్లు ఇటువంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చినప్పుడు మాత్రం బాగా చూడండి, చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుందండి. ఓకేనండి, ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ నుంచి మనం ఇప్పటి వరకు 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.